పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాచిపెంట మండలం రోడ్డు వలస సమీపంలో ఘటన జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాచిపెంట మండలం రోడ్డు వలస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? ప్రయాణికులందరూ క్షేమమేనా? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఒరిస్సాకి సంబంధించిన ఆర్టీసీ బస్సులోనైతే మంటలు చెలరేగినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా దగ్గర ఈ యొక్క ఆంధ్రాకి ఒరిస్సాకి ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురై వెంటనే బస్సుని అప్రమత్తం చేసి డ్రైవర్ వెంటనే సైడ్ కి ఆపిన నేపథ్యంలో మొత్తం అందులోనున్న ప్రయాణికులందరూ కూడా వివిధ మార్గాలు అంటే కిటికీల వైపు నుండి అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుండి కూడా దిగిపోయి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదనేది మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. అయితే భక్తులకి ఎవరైతే ప్రయాణికులకి సంబంధించిన ఈ యొక్క కొన్ని వస్తువులు అయితే బస్సులో ఉండిపోవడం వల్ల ఆస్తి నష్టమే మేర జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ఏదైతే పాచిపెంట మండలం రోడ్డవలస దగ్గర ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ముఖ్యంగా ఉదయం 7:45 మధ్యలోని ఈ యొక్క ఒక్కసారిగా బస్సులోంచి మంటలు రావడంతో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా తమ ప్రాణాలను కాపాడుకునే దిశగా బయటకు దూకివేశారు. అయితే పెను ప్రమాదం నుంచి మొత్తం ప్రయాణికులందరూ కూడా బయటపడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఇటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీసీ బస్సులకి సంబంధించి జరుగుతున్న వరుస ప్రమాదాలతోటి మొత్తం ప్రజానీకం అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇదొక సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది విశాఖపట్నం నుండి జైపూర్, ఏదైతే ఒరిస్సాకు సంబంధించిన జైపూర్ వెళ్తున్న బస్సులోని ఇటువంటి ఘటన జరగడం వెంటనే అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించిన ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క బస్సులోని మంటలను అదుపు చేసే ప్రక్రియలోనైతే నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం మొత్తం ఈ యొక్క మంటలన్నీ కూడా అదుపులోనే ఉన్నట్టుగా తెలిసి అయితే ఆర్టీసీ అధికారులు వేరే ఒక వెహికల్ ఏర్పాటు చేసి వీళ్ళని గమ్యస్థానాలకి పంపించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇటు ఏపీఎస్ఆర్టీసీకి అలాగే ఒరిస్సాకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు కూడా ఇప్పటికే మాట్లాడుకొని ప్రయాణికులను తమ స్వస్థలాలకు దింపే దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. దీపిక. రైట్ నందా, థ్యాంక్ యూ.